మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామం బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అనేక సంవత్సరముల నుంచి క్రీస్తు సువార్త మహాసభలు లెక్చర్షిప్ అనే ఈ కార్యక్రమంను దైవదాసులు క్రీస్తేశులు బాబు పోతనయ్య గారు ఇక్కడ మైలవరం పట్టణంలో ఎన్టీఆర్ జిల్లా ఇలాంటి దేవుని యొక్క సందేశాన్ని ఉచితముగా ప్రభు ఆయన్ని ప్రేరేపించిన రీతిగా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ మహాసభలు జరుపుతున్నారని మీ అందరికీ తెలుసు. అదే రీతిగా ఆయన గతించిపోయినప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమము ఆయన కుమారుడు ఇందుపల్లి నవీన్ గారి చేత వారి సహా పరిచర్లు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘ సువార్థికులు అయ్యగారి దగ్గర మరి వాక్యాన్ని బోధించి వాక్యం నేర్చుకున్న వారందరూ కూడా సువార్థికులందరూ కూడా తోడ్పాటుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ప్రార్థన విజ్ఞాపన ద్వారా అందరూ కూడా మన మధ్యలోనికి వాక్యాన్ని అందించడానికి పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా ప్రభునందు ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనే అంశంపై ముఖ్య ప్రసంగికులు ఎం ప్రసాదరావు గారు చెన్నై పట్టణం నుంచి, ఇజ్రాయిల్ గారు తిరువూరు పట్టణం నుంచి, కుమార్ గారు గడ్డమడుగు, కె రవీంద్రనాథ్ గారు నందిగామ, వందర కుమార్ గారు మియాపూర్ నుంచి, ఆనందరావు గారు ఖమ్మం పట్టణం నుంచి, వి మోషే గారు చెన్నై పట్టణం నుంచి, చిన్నకోటయ్య గారు వైరా నుంచి, విజయరావు గారు ఇబ్రహీంపట్నం నుంచి, టి సంజీవరావు గారు కల్లూరు, ఆదినారాయణ గారు రామన్నపాలెం, నారాయణ ముచ్చవరం నుంచి, ఎం మల్లేశ్వరరావు గారు గంగినేని, శాంసన్ గారు సత్తుపల్లి నుంచి, బి అనిల్ గారు ఇస్తనపేట గ్రామం నుంచి, మరి అదే విషయంగా జాన్స్టన్ గారు సబ్బాయిగూడెం నుంచి, మోషే గారు కౌలూరు, జయరాజ్ గారు లింగపాలెం, కె జాకబ్ గారు మైలవరం, ఎం రాజారావు గారు అనిగలపాడు, రామారావు గారు పెనుగంచిపోలు, ఇర్మియా కొండపల్లి, గంగరాజు గారు కొండపల్లి నుంచి ఇంతమంది సువార్థికులు ఈ అంశంపై మాట్లాడడానికి దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున